హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్టులో ముఖ్యంగా 10 మార్కుల ప్రశ్నలు, 3 మార్కుల ప్రశ్నలు ఎలా రాయాలి, ఎలా రాస్తే 3కి 3 మార్కులు మనం పొందగలం అనేది ఆల్రెడీ మీకు వీడియో చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు 10 మార్కుల ప్రశ్నలు, 10 మార్కుల ప్రశ్నల్ని అంటే అక్కడ 27వ ప్రశ్న, 28వ ప్రశ్న, ఈ రెండు కూడా మనకి 10 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 27th క్వశ్చన్లో ఎన్ని ప్రశ్నలు ఇస్తారు, ఎన్ని రాయాలి? 28th క్వశ్చన్లో ఎన్ని ప్రశ్నలు ఇస్తారు, ఎన్ని రాయాలి? మరి అక్కడ ఎలా రాస్తే మనకి 10కి 10 మార్కులు వస్తాయి అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది. మొదటగా మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎంతోమందికి మన 10th క్లాస్కి సంబంధించి హిందీ సబ్జెక్టులో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడే వీడియోలు వాళ్ళ దాకా కూడా చేరుతాయి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే 27వ ప్రశ్న, 28వ ప్రశ్న మన క్వశ్చన్ పేపర్. 27th క్వశ్చన్ పొయిట్రీకి సంబంధించి ఉంటుంది అన్న. పొయిట్రీకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఆ అని 2 ప్రశ్నలు ఇస్తారు. ఆ రెండింటిలో ఒక్కదాన్ని మనం రాయాలి. 10 మార్కులు వస్తాయన్నమాట. అలాగే 27th క్వశ్చన్లో ప్రోస్కి సంబంధించి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అని అక్కడ కూడా మనం ఒక్కదాన్ని రాయాలి. 10కి 10 మార్కులు అక్కడ కూడా మనం సంపాదించుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఎలా రాస్తే మనకి 10కి 10 మార్కులు వస్తాయి, ప్రశ్న ఎలా ఏ పద్ధతులలో ఇవ్వడం జరుగుతుంది అనేది ఈరోజు తెలుసుకున్నాం. అది పొయిట్రీ అయినా కానీ, ప్రోజ్ అయినా కానీ, పద్య భాగం నుంచి ప్రశ్న ఇచ్చినా కానీ, గద్య భాగం నుంచి ప్రశ్న ఇచ్చినా కానీ, ఒక పద్ధతి ఏంటంటే సారాంశ లిఖియే. అంటే ఉదాహరణకి ఏంటంటే బరస్తే బాదల్ కవితా పాటిక సారాంశ లిఖియే, ఈద్గాహ్ कहानी सारांश लिखिए, बरसते बादल कविता पाटिका सारांश लिखिए, कणकण का अधिकारी कविता पाटिका सारांश लिखिए అని ఈ విధంగా పాఠం పేరు చెప్పేసి సారాంశ లిఖియే అంటాడు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ప్రశ్న కే జైసే, ప్రశ్నలాగా అడుగుతాడు అన్నమాట. అంటే ఉదాహరణకి ఏంద్రా అంటే వర్ష సబ్కి ప్రియ ఋతు హై, अपना विचार बताइए अंटाడు 10 మార్కులు. हामिद 3 पैसे देकर चिमटा खरीदता है, इसके बारे में अपने शब्दों में बताइए अंटाడు. ఇది ఒక ప్రశ్న టైప్. भारतवासी दुनिया को पावन धाम बनाना चाहते हैं, अपना विचार बताइए. ఈ విధంగా ప్రశ్నలలాగా అడుగుతాడు. ఇది రెండవ పద్ధతి. సారాంశలాగా అడిగిన, ప్రశ్నలాగా అడిగిన 10కి 10 మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఎలా రాస్తే వస్తాయి అని చెప్పుకుందాం. చూడండి అన్న, ఇప్పుడు సారాంశలాగా కనుక అడిగితే 27వ ప్రశ్న అయినా, 28వ ప్రశ్న అయినా, పోయిట్రీ నుంచి అయినా, ప్రోజ్ నుంచి అయినా సారాంశ లిఖియే అని కనుక అడిగితే మొదటగా మనం చేయవలసిన పని శీర్షక్, సైడ్ హెడ్డింగ్ రాయండి. శీర్షక్ అని ఒక సైడ్ హెడ్డింగ్, శీర్షక్ అని సైడ్ హెడ్డింగ్ రాయండి. దాని ఎదురుగా పాఠం పేరు రాయండి, పాఠం పేరు. దాని తర్వాత పొయిట్రీ నుంచి గనక అయితే కవి పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. అదే ప్రోజ్ నుంచి గనక అయితే లేఖక పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. పొయిట్రీ గనక అయితే కవి పరిచయ్, అదే ప్రోజ్ గనక అంటే 28th క్వశ్చన్ ప్రోజ్, 27th క్వశ్చన్ పోయిట్రీ. 27th క్వశ్చన్లో అయితే కవి పరిచయ్ అని పెట్టండి. 28th క్వశ్చన్లో గనక అయితే లేఖక పరిచయ్ అని పెట్టండి. ఏం రాస్తాం ఇక్కడ? మీరు నేర్చుకున్న కవి పరిచయం మొత్తం చక్కగా రాసేయండి. పారాగ్రాఫ్గా అయినా రాయొచ్చు, పాయింట్స్గా అయినా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. ఇక్కడ ఏమేమి రావాలంటే కవి పేరు రావాలి.
ఆయన పుట్టుక మరణం జీవన్ కాల్ రావాలి. అలాగే ఆయన రాసిన రచనలు రావాలి. ఆయనకి లభించిన బిరుదులు రావాలి. ఈ పాఠంలో ఏ విషయం చెప్పబడుతుందో ఆ విషయం గురించి ఒక లైన్ రావాలి. అంటే కవి పేరు, ఆయన పుట్టుక మరణం, ఆయన రాసిన రచనలు, ఆయనకి లభించిన బిరుదులు, ఈ పాఠంలో ఏ విషయం గురించి చెప్పబడుతుందో ఆ విషయం. అంటే 5 సెంటెన్సులు అన్నమాట. 5 వాక్యాలు ఇక్కడ వస్తాయి. ఇలానే ఒక్కొక్కటి పేర్లు రాసి దాని ఎదురుగా అయినా రాయండి, పారాగ్రాఫ్గా అయినా రాయండి, పాయింట్స్గా అయినా రాయండి. కవి పరిచయం రాయాలి. అదే 28వ ప్రశ్న అయితే లేఖక పరిచయాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ కవి ప్లేస్లో లేఖక్ అని పెట్టి మిగతాయన్ని రాస్తాం అన్నమాట. దాని తరువాత సారాంశ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఈ సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ పాఠానికి సంబంధించిన సారాంశాన్ని 4 చిన్న చిన్న పారాగ్రాఫులుగా సారాంశాన్ని రాయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ పారాగ్రాఫ్ కూడా 4 వాక్యాలకి తక్కువ అయితే ఉండకూడదు, ఎక్కువ ఉండొచ్చు కానీ 4 ఫుల్ స్టాపుల కన్నా తక్కువ మాత్రం ఉండకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్ని చూసుకోండి. ఈ విధంగా 4 పారాగ్రాఫులు కంపల్సరీ రాయాలి. చివరిగా నీతి లేదా ఆర్ సందేశ్ అని చెప్పి పెట్టి సైడ్ హెడ్డింగ్ రాయండి. ఇక్కడ ఒక 2-3 పాయింట్లు లేదా 2-3 వాక్యాలతో ఒక పారాగ్రాఫ్. ఈ పాఠం నుంచి మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి నీతి లభించింది, ఈ పాఠం ద్వారా మనకి ఏం మెసేజ్ లభిస్తుంది అనేది ఇక్కడ రాయండి. ఉదాహరణకు బరస్తే బాధలే అనుకోండి. బరస్తే బాధల ద్వారా మనకు లభించే మెసేజ్ ఏంటి? ప్రకృతికి సంరక్షణ కర్నా హమ్ సబ్ లోగోं का కర్తవ్య హై అని చెప్పి ఉంటుంది. అదే ఈద్గాహ్ అనుకోండి. ఈద్గాహ్ ద్వారా ఏంటి? బడే బుజుర్గోं का సేవా సహాయత ఆదర్ కర్నా హమ్ సబ్ లోగోं का కర్తవ్య హై అని చెప్పి ఈ విధంగా ఒక 2-3 పాయింట్స్ నీతి సందేశ్ దగ్గర రాయాలన్నమాట. ఏంటి ఇదంతా కూడా సారాంశాన్ని కనుక అడిగితే ఈ విధంగా రాస్తాం. శీర్షక్ పాఠం పేరు, కవి పరిచయ్, కవి జీవన్ కాల్ రచనాయే పురస్కార్ విషయ్, సారాంశ్ 4 పారాగ్రాఫులు, ఒక్కొక్క పారాగ్రాఫ్లో 4 ఫుల్ స్టాపులకు తక్కువ కాకుండా, చివరిగా నీతి సందేశ్ ఈడొక 2-3 పాయింట్లు రాస్తాం అన్నమాట. అదే ప్రశ్నలాగా అడిగాడు అనుకోండి, అది పొయిట్రీ అయినా ప్రోజ్ అయినా, 27వ ప్రశ్న అయినా 28వ ప్రశ్న అయినా ప్రశ్నలాగా అడిగాడు అనుకోండి, ఏం లేదు నాన్న, సేమ్ శీర్షక్ పాఠం పేరు రాస్తాం, కవి పరిచయ్ పొయిట్రీ అయితే కవి పరిచయ్ అని పెట్టి మొత్తం సేమ్ పాయింట్స్ మళ్ళీ రాస్తాం, సారాంశ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టము. ఇంకేం చేస్తాం? సారాంశానికి బదులు క్వశ్చన్లో ఉన్న సైడ్ హెడ్డింగ్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. క్వశ్చన్లో ఏమైతే ఉందో దాంట్లో నుంచి ఒక ముక్క కత్తిరించి ఆ ముక్క తెచ్చి ఇక్కడ పెట్టేయండి. అంతే, సారాంశాన్ని రాయబాకండి. ఆ విధంగా పెడతాం. పెట్టి వాట్ నెక్స్ట్ ఏం చేస్తాం? ఒక 2 లైన్లు ఇంట్రడక్షన్ రాస్తాం. ఇక్కడ మొదటి పారాగ్రాఫ్లోనే ఒక 2 లైన్లు ఇంట్రడక్షన్. సార్ మాకు ఇంట్రడక్షన్ ఏం రాయాలో తెలియదు కదా, ఏం చేయాలి అంటాం. ఏం లేదు, ఇప్పుడేంటి నేను మొదటి పాఠానికి చెప్పాను, వర్షా సబ్కి ప్రియ ఋతు హై అపరే శబ్దోమే వ్యక్త కీజియే అన్నాడు. సైడ్ హెడ్డింగ్ ఏమో రాసాం? వర్షా సబ్కి ప్రియ ఋతు సైడ్ హెడ్డింగ్. మరి కింద ఇప్పుడు ఏం రాస్తున్నావు ఇంట్రడక్షన్గా? ఇక్కడ ఇంట్రడక్షన్గా ఏం రాస్తున్నావు రా అంటే వర్షా సబ్కి ప్రియ ఋతు హై అని చెప్పి రాసి ఆ తర్వాత వర్ష దాని గురించి ఒక 2 వాక్యాలు వర్ష
సబ్కే లియే ఉపయోగి హై, అది హై, ఇది హై అని చెప్పి ఏదో ఒక 2 వాక్యాలు రాసేసి సేమ్ 4 పారాగ్రాఫులు, సారాంశం ఎలాగో వచ్చు కదా మనకి, ఆ సారాంశం 4 పారాగ్రాఫుల్ని వరుసగా రాసేసుకొని చివరిగా 4వ పారాగ్రాఫ్లో ఎండింగ్ కన్క్లూషన్ దగ్గర మొదటి పారాగ్రాఫ్లో మొదట అంటించాం, 4వ పారాగ్రాఫ్లో చివర అంటిస్తాం. ఏమని అంటిస్తాం? ఇస్ ప్రకార్ हम कह सकते हैं वर्षा सबकी ప్రియ ఋతు హై అని. అదే ప్రోస్కి సంబంధించి అనుకోండి, శీర్షక్, లేఖक परिचय, సేమ్ లేఖक जीवन काल रचना या पुरस्कार विषय, సైడ్ హెడ్డింగ్, ఫస్ట్ 2 లైన్స్ క్వశ్చన్ని చూసే ఇంట్రడక్షన్లోనే అతికించి మొదటి పారాగ్రాఫ్, 2, 3, 4వ పారాగ్రాఫ్, 4వ పారాగ్రాఫ్కి లాస్ట్లో అంటించి కన్క్లూషన్లో इस प्रकार అని చెప్పి ईदगाह पाठ में हामिद 3 पैसे देकर दादी के लिए चिमटा खरीदा था అని చెప్పి కన్క్లూషన్లో రాసేస్తాం. నీతి సందేశ్, ప్రశ్నలో కూడా నీతి సందేశ్ రాయాలి, సారాంశంలో కూడా నీతి సందేశ్ రాయాలి. ఈ పాయింట్స్ ఏవి మిస్ కాకుండా మీరు రాసినట్లయితే 10కి 10 మార్కులు మీవే. ఓకేనా? ఇక గుర్తుంచుకోవలసిన అంశాలు ఏంటి? గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, రాస్తున్న ప్రతి సైడ్ హెడ్డింగ్ని బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో రాయండి. శీర్షక్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, కవి పరిచయ్ లేదా లేఖక్ పరిచయ్ ఆ వర్డ్ని బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో, సారాంశ లేదా ప్రశ్న అయితే సైడ్ హెడ్డింగ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో, నీతి సందేశ్ ఈ పదాన్ని బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో రాయండి. మిగిలిన మ్యాటర్ మొత్తాన్ని బ్లూ పెన్నుతోనే రాయండి, పరీక్ష బ్లాక్ పెన్నుతో రాయవద్దు. ఇంకోటి, 4 పారాగ్రాఫులు తప్పనిసరి రాయాలి. ఒక్కొక్క పారాగ్రాఫ్లో 4 వాక్యాలకి తక్కువ మాత్రం రాయొద్దు, ఎక్కువ రాసినా పర్వాలేదు. ఇంకొకటి, 3వ విషయం ఏమిటంటే, చాలామంది పిల్లలు ఆన్సర్ రాసిన తర్వాత ముఖ్యమైన వర్డ్స్, కీవర్డ్స్ అని చెప్పి అండర్లైన్ చేస్తూ ఉంటారు. దయచేసి అండర్లైన్ చెయ్యవద్దు. మన హిందీ సబ్జెక్ట్లో మాత్రం వద్దు నాయన. అండర్లైన్ చేస్తే, అండర్లైన్ ఎక్కడైతే చేసామో పేపర్ కరెక్షన్ చేసే అతను కాన్సన్ట్రేషన్ ముందు అక్కడే పడుతుంది. మనం అక్కడే మిస్టేక్ చేసి కనుకుంటే మన మీద గుడ్ ఇంప్రెషన్ పోతుంది. కాబట్టి అండర్లైన్ చేయడం వదిలేయండి. అండర్లైన్ ఓన్లీ సైడ్ హెడ్డింగ్ని తప్ప ఇంకెక్కడ అండర్లైన్ చేయొద్దు. పారాగ్రాఫులుగా రాయండి. పారాగ్రాఫ్లన్నీ సేమ్ ప్లేస్లోనే ఉండాలి. కరెక్ట్గా స్టార్ట్ చేయండి, ఒకే విధంగా రాయండి. ఇంకోటి, అందరికీ డౌట్ ఏందిరా అంటే, సార్ పాయింట్స్గా రాయకూడదా, పారాగ్రాఫ్గానే రాయాలనా అని. పాయింట్స్గా రాయవచ్చు నాయన, పాయింట్స్గా రాయవచ్చు, కానీ రాయొద్దు. ఎందుకురా అంటే, పారాగ్రాఫ్గా రాసినప్పుడు పేపర్ కరెక్షన్ చేసే అతను ఆ పారాగ్రాఫ్ మొత్తంలో ఏ ఒక దగ్గర 2 దగ్గరలో అలా చూసి ఇంకో పారాగ్రాఫ్కి వెళ్ళిపోతాడు. మీరు పాయింట్స్గా కనుక రాసినట్లయితే ప్రతి పాయింట్ని చూస్తాడు. కాబట్టి నా సలహా పారాగ్రాఫ్గానే రాయండి. ఇంకోటి, మనకి టెక్స్ట్ బుక్లో ఉద్దేశ్, విధ అని ఉంటాయి. ఉద్దేశం అంటే ఈ పాఠం పిల్లలకి ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి, ఈ పాఠం యొక్క విధ ఏంటి అంటే పద్ధతి, ఏ పద్ధతిలో ఈ పాఠం ఉంది అని ఉంటుంది. నాట్ కంపల్సరీ, బట్ ఎవరైనా ఇంకొద్దిగా గుడ్ ఇంప్రెషన్ కోసం మేము రాయాలనుకుంటున్నాం సార్ అని అంటే రాయవచ్చు. పాఠం ఉద్దేశం ఒక లైన్ వస్తుంది, పాఠం యొక్క విధ ఒక పదం వస్తుంది. అంటే టోటల్గా 1 లైన్ అండ్ 1 వర్డ్. అది కూడా ఇక్కడనే కవపరిచయం రాసిన దగ్గర విషయ అని ఉంది కదా, ఈ విషయ దగ్గరనే రాసేయండి. ఉదాహరణకి ఈద్గాహ్ పాఠం అనుకోండి, ఈద్గాహ్ పాఠం అనుకోండి. ఆ పాఠంలో ఏంటి, విషయ దగ్గర విషయ రాసేసిన తర్వాత విధ కహానీ అని రాస్తాం. ఉద్దేశం ఏంటి, ఈ పాఠం ద్వారా మనం నీతి ఏమైతే చెప్పుకున్నాం ఆ నీతిని ఎక్కడ కూడా పెద్దల మీద గౌరవ మర్యాదలు పెరగడానికి ఈ పాఠంలో చెప్పబడింది అని చెప్పి అక్కడ ఒక వాక్యం రాసేస్తాం. అన్ని టెక్స్ట్ బుక్లో మొదటి పేజీలోనే ఉంటాయి. రాయాలని రూలేం లేదు, రాస్తే తప్పేమీ లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఒకటే, శీర్షక్,
కవిపరిచయ్, సారాంశ్ 4 పారాగ్రాఫ్లు, నీతి సందేశ్. ప్రశ్నలకు గనకైతే శీర్షక్, కవిపరిచయ్, సైడ్ హెడ్డింగ్, 4 పారాగ్రాఫ్లు, నీతి సందేశ్. గుర్తుపెట్టుకోండి, ఇలాగే రాయండి. బ్లూని ఆన్సర్ కోసం యూజ్ చేయండి, బ్లాక్ని సైడ్ హెడ్డింగ్ కోసం యూజ్ చేయండి. ఆన్సర్ 2 పేజీలు తక్కువ కాకుండా రాయండి. 10 మార్కుల్లో 1 మార్కు తక్కువ కాకుండా మీరు పొందండి. సరేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.